నిర్మల్ జిల్లా పోలీసుల తీరుపై న్యాయవాదులు అసహనాన్ని వ్యక్తం చేశారు. ఒక కేసులో నిందితుడైన వ్యక్తి జిల్లా కేంద్రంలోని కోర్టులో జడ్జి ఎదుట లొంగిపోవడానికి రాగా పోలీసులు కారులో కూర్చున్న నిందితుడిని కారు అద్దాలు పగలగొట్టి అరెస్టు చేసి తీసుకుని వెళ్లడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. కోర్టులో జడ్జి ఎదుట లొంగిపోవడానికి వచ్చిన నిందితుడిని బలవంతంగా అరెస్టు చేసి తీసుకుని వెళ్లారని దీన్ని ఖండిస్తున్నామని అన్నారు. కోర్టు ప్రాంగణంలో సైతం ఎవరికి రక్షణ లేకుండా పోయిందని దీన్ని నిరసిస్తూ విధులను బహిష్కరిస్తున్నామని న్యాయవాదులు తెలిపారు. విషయం లోపల అనిల్ అడ్వకేటు నిన్నటి రోజు జరిగినటువంటి విషయంలో దాంట్లో A2 కోర్టులో రిమైండ్ చేసినప్పుడు ఆ రిమైండ్ అప్లికేబుల్ కాదు అని చెప్పేసి కోర్టు రిమైండ్ తీసుకోకుండా వదిలిపెట్టడం జరిగింది. దాని కారణంగానే పోలీసు వాళ్ళు ఈరోజు దాంట్లో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆ అక్యూజ్డ్ కోర్టు దగ్గరికి సరెండర్ కావడానికి వస్తే ఆ అడ్వకేట్ తోటి కోర్టు ప్రిమైసెస్లో వెహికల్లో కూర్చొని మాట్లాడుతుంటే పోలీసు వాళ్ళు వచ్చి కోర్టు ప్రిమైసెస్లోకి వచ్చేసి ఆ కారు మీద దాడి చేసి దాని అద్దాలు బగలగొట్టేసి దాంట్లోకి వెళ్ళి అక్యూజ్డ్ని తీసుకొని దాంతోపాటు కారును కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. అంటే ఒక న్యాయస్థానం ప్రిమైసెస్ లోపల ఒక కోర్టులో సరెండర్ కావడానికి వచ్చినటువంటి అక్యూజ్డ్ను పోలీసు వాళ్ళు వచ్చి బలవంతంగా కారు డ్యామేజ్ చేసి కారు అద్దాలు పగలగొట్టి అడ్వకేట్ను బెదిరించి అక్కడ మిగతా అడ్వకేట్స్ కూడా వచ్చేసి రీజన్ ఏంటంటే కూడా చెప్పకుండా వాళ్ళని కూడా బెదిరించి అంటే పోలీసు వాళ్ళ వ్యవహారం ఎక్కడికి వచ్చింది అని అంటే పోలీసులు అడ్వకేట్స్ వాళ్ళకు ఉన్నటువంటి లీగల్ రైట్స్ను కూడా వాళ్ళు వినియోగించుకోవడానికి వీలు లేదు అనేటటువంటి విషయానికి పోలీసులు రావచ్చు.